ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో అందరికీ ఈ నూతన దినపు శుభాలు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సహజంగా ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలు పుట్టినప్పటి నుండే వారి జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఒకవేళ మంచి స్థితిలో లేనప్పటికీ, మంచి ఉద్యోగం చేయనప్పటికీ, వారు సాధించాలి అనుకున్నవి సాధించలేనప్పటికీ తమ బిడ్డలు మాత్రం అలా ఉండకూడదు అని అనుకుంటారు. తమ బిడ్డలు మంచి స్థితికి చేరాలి అని, ఉన్నతంగా వారు ఎదగాలని, గొప్ప స్థాయిలో తమ బిడ్డలు ఉండాలని ఆశపడతారు. దానికోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికి, ఎన్ని శ్రమలైనా తట్టుకోవడానికి సిద్ధపడతారు. మరి ఇంతకంటే గొప్పగా మనల్ని ప్రేమించే మన పరమ తండ్రి మన ఎడల ఎన్నో బహువిస్తారమైన తలంపులు కలిగి ఉన్నారు. గొప్ప గొప్ప ప్రణాళికలు వేశారు. విశ్వాసులంగా, అలానే ఆయన బిడ్డలంగా మనం సర్వ సమృద్ధి కలిగి జీవించాలని, మనం అన్ని విషయాల్లో అభివృద్ధి చెందాలని, మనం ఎక్కడుంటే అక్కడ మనకి మంచి పేరు రావాలి, అలాగే దేవుడు మన ద్వారా మహిమపరచబడాలని, మన ప్రతి ప్రయత్నం విజయం కావాలని, అన్ని విభాగాలలో తన బిడ్డలు దేశం నలుమూలల మంచి స్థితిలో ఉండాలని ఆశిస్తున్నారు. సొలొమోను జ్ఞానం బహు గొప్పదండి. అతను ఒక మంచి శాస్త్రవేత్త, గొప్ప జ్ఞాని. దావీదు గొర్రెల కాపరి అయినప్పటికీ ఒక మంచి రాజు. దానియేలు చెరగా కొనిపోబడిన బాలుడు అయినప్పటికీ బబులోను సామ్రాజ్యంలోనే ఒక గొప్ప వ్యక్తి. నెహెమియా బానిసగా కొనిపోబడిన వ్యక్తి అయినప్పటికీ పారసీక రాజ్యంలో రాజు భవనములో ఉన్నత స్థాయిలో ఉన్నవాడు. యోసేపు బానిసగా ఐగుప్తుకు వెళ్లిన వ్యక్తి, కానీ ఫరో ఇంటికి తండ్రిగా మార్చబడ్డాడు. ఎస్తేరు ఒక పేద అమ్మాయి, కానీ షూషాను కోటకు రాణి అయ్యింది. దేవుడు తన బిడ్డలమైన మనం అందరము కూడా అన్ని రంగాలలో ఇలానే గొప్ప గొప్ప స్థాయిలో ఉండాలని, తద్వారా దేవుని నామం మహిమపరచబడాలని ఆశిస్తూ ఉన్నారు. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవుడేమో ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉంటే మనమేమో చాలా తక్కువ స్థాయిలో ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ కొంచెం చాలే, ఈ స్థానం చాలే, ఈ చిన్న ఉద్యోగం చాలే, కొంత జీతం చాలే అన్నట్లుగా ఉంటున్నాం. ఈరోజు మనం కూడా ఇలానే ఆలోచిస్తున్నామేమో. నేను అలాంటి ఉన్నత స్థితికి రావాలి అని ఆశపడుతున్నాను, కానీ ఈ పోటీ ప్రపంచంలో, ఈ పాపపు లోకంలో, అన్యాయస్తుల మధ్య, అన్యుల మధ్య, కొంతమంది నామకార్థ క్రైస్తవుల మధ్య నేను ఇలాంటి స్థితికి చేరుకోలేకపోతున్నాను, దేవుడు నాకేమీ సహాయం చేయడం లేదు అని ఆలోచిస్తున్నావా? సొలొమోను జ్ఞానం కోసం దేవుణ్ణి అడిగాడు. సుబుద్ధి గల దావీదు దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పటికీ సౌలు ద్వారా ఎన్నో మరణ వేదనలు అనుభవించాడు. దానియేలు మంచి ప్రార్థనాపరుడై ఉన్నప్పటికీ సింహాల బోనులోనికి వెళ్ళాడు. నెహెమియా మంచి విజ్ఞాపనపరుడు, నీతిమంతుడు అయినప్పటికీ అన్యులైన, దుష్టులైన వ్యక్తుల ద్వారా ఎన్నో శ్రమలు, నిందలు ఎదుర్కొన్నాడు. ఎస్తేరు రాణి అయినప్పటికీ దుష్టుడైన హామాను ద్వారా తన జాతి సమస్యను ఎదుర్కొనింది. మనం ఉన్నతంగా ఎదగాలి అనుకున్నప్పుడు ఇలాంటి ఎన్నో అవరోధాలు, శ్రమలు ఎదురవుతాయి. అయినప్పటికీ వీళ్ళందరూ కేవలం దేవునిపైనే ఆధారపడ్డారు. దేవుని యందు నిత్యము భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం చేశారు. విశ్వాసములో స్థిరముగా నిలిచారు. లోకానికి వేరై పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవించారు. నేడు మనం కూడా వీళ్ల వలె జీవించినట్లయితే తప్పకుండా వీరందరి వలె గొప్ప ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. మరి మనం అలా జీవించాలి. మనం దేవుడు దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనల్ని నిలబెట్టాలని, మన చుట్టూ ఉండే సమస్త జనుల కంటే మనల్ని అధికంగా హెచ్చించాలని ఆశిస్తున్నారు. మరి మనం దేవునికి విధేయత చూపించి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. విలియం కేరీ గారు అంటారు, దేవుని కోసం గొప్ప వాటిని తలపెట్టు, దేవుని నుండి గొప్ప వాటిని ఆశించు అని. మరి ఈ రీతిగా దేశం నలువైపులా, దేశములో అన్ని రంగాలలో దేవుని నామం మహిమపరచబడాలి అని మనం ఆలోచిస్తున్నామా? ప్రార్థిస్తున్నామా? ఎందరో అవినీతి పరులు, అక్రమ దారుల చేత దేశం నలిగిపోతూ ఉంటే దేవుని బిడ్డలమైన మనం ఎందుకులే ఏదో అలా గడిపేద్దాం అన్నట్లుగా జీవిస్తూ ఉంటున్నాం.
కాబట్టి మనం అలాగే మన బిడ్డలు కూడా ఉన్నతమైన స్థానానికి ఎదిగి దేవుని నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండలేకపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి అంటే తప్పకుండా దేవునికి మనం విధేయులై వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే గనక దేశము యొక్క ఉన్నత స్థలములను మనం స్వాధీనపరుచుకుంటాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప తండ్రి, మీకు వందనాలు. దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఇచ్చిన వరకు నూతన దినానికే కోట్లాది వందనాలు తండ్రి. మాకు ఈ కృపనిచ్చారు, ఈరోజు చూడగలిగిన భాగ్యాన్ని ఇచ్చారు. ఇంతటి అమూల్యమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. దేవా, నీ ఉద్దేశాలు మా పట్ల చాలా ఉన్నతంగా ఉన్నాయని వాక్యం ద్వారా మాకు అర్థమవుతుంది. అవునయ్యా, నీ మాట శ్రద్ధగా వింటే నీవు మమ్మల్ని భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానని వాగ్దానం చేశావు గనక దానికి తగినట్లుగా మేము ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబము ఉండినట్లుగా సహాయం చేయండి. విధేయత చూపిస్తూ కష్టమైనా నష్టమైనా ఓర్చుకుంటూ నీ చిత్తానికి మమ్మల్ని మేము అప్పగించుకునే కృపను దయచేసి నడిపించమని అయ్యా, ఈ దినమంతా కూడా మీ కృపలో, మీ రెక్కల నీడలో ఆశ్రయం దయచేసి మీ హస్తాన్ని మాకు తోడుగా ఉంచి ప్రతి పనిలో కూడా క్షేమాన్ని దయచేసి కృప చూపించమని యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్.